హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి 15 డేస్ ప్లాన్ వేసుకున్నాం కదండి. సో ఆ 15 డేస్ ప్లాన్లో ఈరోజు వచ్చేసి మనం డే 14లో ఉన్నామండి. సో డే 14లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి రీజనింగ్లో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ అండి. సో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. 1 to 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఖచ్చితంగా మినిమంలో మినిమం 1 మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మీరైతే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ని నేర్చుకోండి. ఎవరైనా నేర్చుకోకపోతే ఇంకా నేర్చుకోండి. అంటే దీనికి ఏం లేదండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ చేసేసారంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకేనా. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్లో అదేనండి ట్రిక్. దీనికి ఏం పెద్ద కాన్సెప్ట్స్ ఏమి ఉండదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేసేసారంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెన్ డయాగ్రామ్స్ అండి. వెన్ డయాగ్రామ్స్ నుంచి కూడా 1 to 2 మార్క్స్కి వస్తుంది. అలాగే మనకి వెన్ డయాగ్రామ్ అనేది స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ వీటిలో యూజ్ అవుతుందండి ఖచ్చితంగా. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్లో ఈ వెన్ డయాగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. మినిమం దీనికి కూడా 1 మార్క్ వస్తుంది. సో ఎవరైనా నేర్చుకోకపోతే ఈజీగా అండి, చాలా ఈజీ. సో ఎవరికైనా ఈ వీడియో ఈ కాన్సెప్ట్ కావాలంటే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. లేదంటే నేను ఐకార్ట్లో మెన్షన్ చేస్తాను, ఓకేనా. సో అక్కడైనా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండి. ఈ రెండు రీజనింగ్ సంబంధించినవి. సో ఇప్పుడు వచ్చేసి మనం అథమెటిక్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కూడా 1 to 2 మార్క్స్ వస్తాయండి. సో ఇది కూడా ఇంపార్టెంటే, ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇది కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, అంతే. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ అండి. అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకైతే రీసెంట్గా పద్మ అవార్డ్స్ వచ్చాయి. సో మన ఛానల్లో వీడియో ఉంది. ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి, మన ఛానల్లో వీడియో ఉందండి. ఎవరికైనా కావాలంటే చూడండి. సో ఇంకా ఏమైనా జ్ఞాన్పీఠ అవార్డు ఉంది. సో ఇలాంటి అవార్డ్స్ గురించి తెలుసుకోండి. సో ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ ఎనీ 5 కరెంట్ అఫైర్స్, మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చెప్తున్నాం కదా. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ చెప్తున్నానండి నేను. సో అందులో నుంచి ఎనీ 5 టాపిక్స్ పిక్ చేసుకొని మీరు అనేది కంప్లీట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీకి వస్తే, హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు మాత్రమే నేను కవర్ చేస్తున్నానని చెప్తున్నాను కదా. సో ఇంపార్టెంట్ టాపిక్స్కి వస్తే ఈ రోజు అయితే మనకి మౌర్య సమాజం అండి. మౌర్య సమాజం టాపిక్ ఉంది, ఓకేనా. మౌర్య సమాజం టాపిక్ ఇది కవర్ చేయండి. ముందంతా మీరు జైన బౌద్ధ మతం చేశారు, వేద నాగరికత ఇవన్నీ చేశారనుకుంటున్నాను. సో ఈరోజైతే మౌర్య సామ్రాజ్యం. సో 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా చేయండి, కవర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ నుంచి అయితే రాష్ట్రపతి గురించి అడగడానికి ఛాన్స్ ఉందండి. రాష్ట్రపతి విధులు ఏంటి, ఎవరు రాష్ట్రపతి అవ్వచ్చు, సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మేజర్ డిజాస్టర్ అంటే ఎడార్లు అండి. డిజాస్టర్స్, మేజర్ ఎడార్లు అంటే ఇంపార్టెంట్ ఎడార్లు ఉంటాయి కదా. సహారా ఎడారి, సో ఇలాంటి ఎడార్లు ఎక్కడున్నాయి, సో అవి ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, సో ఇలాంటివి కూడా కవర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 1 ఎగ్జామ్ అనేది రాయండి, అంటే మార్క్ టెస్ట్ రాయండి. అండ్ దాని అనాలసిస్ అనేది ఖచ్చితంగా చేయండి. సో మీరు ఇలా చేసినా మీకు రోజుకు ఒక ఎగ్జామ్. సో ఎగ్జామ్ ఎందుకు రాయమంటున్నానంటే, మీరు ఎన్ని మార్క్స్కి అటెంప్ట్ చేయగలుగుతున్నారు, అండ్ దాంట్లో మీరు ఎన్ని మీకు కరెక్ట్ అవుతున్నాయి, అండ్ దాంట్లో ఎన్ని మీకు రాంగ్ అవుతున్నాయి. మీరు 90 అటెంప్ట్ చేసినా కూడా ఒకవేళ మీకు 40 కరెక్ట్ 50 రాంగ్ అయితే వేస్ట్ కదండి. ఒకవేళ 50 కరెక్ట్ 40 రాంగ్ అయినా కూడా మీకు 1/3 అనేది పోతుంది. అంటే తక్కువ మార్క్స్ వస్తాయి. సో మీరు అనేది మనకి కరెక్ట్ అవుతున్న క్వశ్చన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అలాగే రాంగ్ అవుతున్న నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి డిక్రీజ్ చేసుకోవాలి. సో దీనికోసమేనండి నేను మార్క్ టెస్ట్ రాయమంటున్నాను. అండ్ దాని అనాలిసిస్, ఓకే మనం ఎక్కడ రాంగ్ చేస్తున్నాం, ఎందులో రాంగ్ అవుతుంది, సో మీకు తెలిసి రాంగ్ పెడుతున్నారా, బై మిస్టేక్ పెడుతున్నారా, ఆర్ మీకు తెలియకుండా జస్ట్ అటెంప్ట్ చేయడం వల్ల రాంగ్ అయిపోతుందా. సో ఇలాంటివన్నీ మీరు అనేది ఈ
మాక్ టెస్ట్ రాసి దాన్ని అనాలిసిస్ చేస్తేనే తెలుస్తుందండి. ఓకేనా. సో మనకి ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ డౌట్గానే ఉంటాయి. అంటే ఇదా అని ఏనా బీనా అని ఇలా ఉంటాయి. ఖచ్చితంగా 2 అనేది మనం ఎలిమినేట్ చేస్తాం, 2 ఆప్షన్స్ అనేవి. బట్ ఏనా బీనా ఆర్ ఏనా సీనా ఇలా టూ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయలేం. సో 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది మనకు అర్థం కాదు. సో బై మిస్టేక్గా ఒకటి పెట్టబోయి ఒకటి పెట్టేసిన సిల్లీ మిస్టేక్స్ చేయకండి. సో ఎగ్జామ్స్ అనేవి దగ్గరకు వస్తున్నాయి. ఎగ్జామ్స్ ఆ మిస్టేక్స్ మనం చేయకూడదు. సో దానివల్ల మీరు ఎగ్జామ్ రాసి దాని అనాలిసిస్ చేయడం వల్ల మీరు ఏమైనా సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారా ఆర్ మీకు వచ్చినంత వరకు అటెంప్ట్ చేస్తున్నారా, మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేసేది కొన్ని మార్క్స్కైనా పర్లేదండి, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ రాంగ్స్ అనేవి మీరు మినిమం అంటే మినిమం పెడితే మీకే బెటర్. అంటే మీకు నెగిటివ్ మార్క్స్ పోకుండా ఉంటాయి కాబట్టి మీకు వచ్చిన మార్క్స్కి మీరు అనేది స్టిక్ అయి ఉండొచ్చు. సో ఆ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇదేనా అందుకేనండి ఒక మార్క్ టెస్ట్ రాయాలి అని అనాలిసిస్ చేసుకోవాలని చెప్తున్నాను. సో ఖచ్చితంగా మనం మార్క్ టెస్ట్ రాయండి అండ్ ఒక అనాలిసిస్. మీరు మార్క్ టెస్ట్ రాసి అనాలిసిస్ చేస్తే ఈ మార్క్ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఎవరైనా షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకేమైనా వీడియోస్ రిక్వైర్మెంట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, వెన్ డయాగ్రాము, ప్రాఫిట్ అండ్ లాస్, అవార్డ్స్, కరెంట్ అఫైర్స్, మౌర్య సామ్రాజ్యం, రాష్ట్రపతి, మేజర్ ఎడారులు, ఎగ్జామ్ అండ్ అనాలిసిస్ ఇవేనండి. ఓకే. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మన టార్గెట్ 30 లైక్స్ అండి ఈ వీడియోకి. మీరు 30 లైక్స్ చేస్తే నేను డే 5 అనేది మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.